నమస్తే, నా పేరు రేవతి. తాండవ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జీజీహెచ్లో సెక్యూరిటీ గార్డ్స్ సమస్యలపై ఆందోళన కొనసాగుతోంది. సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో మాతా శిశు విభాగం గేటు వద్ద నిరసన చేపట్టారు. గత 38 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా స్పందన లేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కాకినాడ జీజీహెచ్లో సెక్యూరిటీ గార్డ్స్ సమస్యలు మరింత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. గత 38 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నప్పటికీ ఇప్పటి వరకు సరైన స్పందన లేకపోవడంతో సిపిఎం రంగంలోకి దిగింది. మాతా శిశు విభాగం గేటు వద్ద ఆందోళన చేపట్టిన నాయకులు కాంట్రాక్ట్ సంస్థ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. క్లాస్ 4 సిబ్బంది సేవలు కూడా ఆసుపత్రికి కీలకమని, వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు నాగమతుల సూర్యనారాయణతో పాటు ఎం హరనాథ్, సిహెచ్ సతీష్, వాసు, లక్ష్మీప్రియ, మంగతయారు, భాగ్యవతి, సుబ్బలక్ష్మి, టి వీరబాబు, ఏసూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు భాగ్యవతి. జీహెచ్లో పనిచేస్తున్నాం. మేము కార్పొరేట్ పట్టుకొని దాని సర్టిఫికేట్ 35 రోజుల నుంచి 33 రోజుల నుంచి చేస్తున్నాం. కానీ స్పందించలేదు. ఎందుచేత స్పందించేది అధికారులు మాకు తెలియదు. కానీ నిధుల్లోకి తీసుకోవాలి, వాళ్ళకేమో ఇవ్వాల్సిన చార్జ్ ఇవ్వాలి. తర్వాత సెలవులు కోరుతున్నాము, సెలవులు కూడా ఇవ్వటం లేదు. కానీ కాంట్రాక్టులకి అమ్ముడైపోయారు, లేకపోతే కాంట్రాక్టులకి ఉన్నారు మాకు తెలియదు. కానీ సెక్యూరిటీ గార్డులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇదే కానీ చెప్తే 10 రోజుల్లో కానీ తేల్చకపోతే ఇది మొత్తం వర్కర్స్ అందరం కలిపి దండాకి మాత్రం తిరిగిపోతున్నాము. అది మీకు ముందుగా తెలియజేస్తాం కాబట్టి మీకు సెక్యూరిటీ గార్డు తీసుకోవాలని కోరుతున్నాము. Tandava News. For more updates, like, share and subscribe.